Hello, hi everyone. So welcome to Chandan Logics. Let us discuss about the what block soils of the India. ఇండియాలో బ్లాక్ సాయిల్స్ ఎలా ఫార్మేషన్ జరిగాయి, పట్టుకున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, ఏ పంటలు పండుతాయి, ఏ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు కనుక బ్లాక్ సాయిల్స్ గురించి మీకు ఐడియా ఉండుంటే సో ఈ కింద కొన్ని క్వశ్చన్ చూపిస్తా. ఈ క్వశ్చన్స్ అనేది కనుక మీకు ఆన్సర్స్ వస్తే ఓకే, లేదు అంటే ఈ వీడియోని మొత్తం మీరు వినాల్సింది. ఒకవేళ మీకు కనుక ఆల్రెడీ మీకు అవగాహన ఉండుంటే ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ క్వశ్చన్లకు కనుక మీకు ఆన్సర్ వస్తే దెన్ నో ప్రాబ్లం. సో లేదు అంటే ఈ వీడియో మొత్తం మీరు చూడండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చేయగలుగుతారు మీరు. ఓకే, సో ఏమని చెప్పున్నాం? ఫస్ట్ క్వశ్చన్, ద బ్లాక్ సాయిల్స్ ఆర్ suitable for the water intensive crop. Block soils having more water permeability. Block soils are the what clayey soils, and the block soils are the what rich in what potash and phosphate. Ido question. Next వచ్చేసి block soils are suitable for the what which of the following? Block soils are suitable for the what sugarcane, tobacco, wheat, brinjal, వీటికి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి block soils are acidic, argillaceous and basaltic. ఇందులో ఏది కరెక్ట్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద వాట్ డిపోజిషన్ ఆఫ్ ద సెడిమెంట్ స్ప్రెడ్ ఓవర్ ద వాట్ లార్జ్ ఏరియా ఆఫ్ ద వాట్ దక్కన్ ప్లాట్యూ and they are very rich in the what mineral contents because of the these are formed due to the what volcanic activities. They are found in the what Karnataka, Maharashtra, Madhya Pradesh, Gujarat and Andhra Pradesh and the Tamil Nadu regions. Okay, next question వచ్చేసి assertion, the block soils are formed due to the what basaltic rocks and reason is the what the block soils are have the what more water retention capacity. Okay, so next these are the what all the questions. సో మీకు కనుక బ్లాక్ సాయిల్స్ గురించి ముందు అవగాహన ఉండుంటే ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ తెలిస్తే ఈ వీడియో అనేది మీరు చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ క్వశ్చన్స్ కనుక మీకు ఆన్సర్ తెలియలేదు, సో కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ ఉంది, మీకు క్లారిటీ కావాలనుకుంటే డెఫినెట్లీ యూ యూనిట్ టు వాచ్ ద వాట్ దిస్ వీడియో. వీడియో లెంత్ ఇంపార్టెంట్ కాదమ్మా, వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఇంపార్టెంట్. వీడియో ఎక్కువ లెంత్ ఉందా తక్కువ లెంత్ ఉందా అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. సో నీకు ఎగ్జామ్లో మార్కులు కావాలన్నా మార్కులు అవసరం లేదా, నీ కాన్సెప్ట్ కావాలన్నా కాన్సెప్ట్ అవసరం లేదా అనేది సో నువ్వు డిసైడ్ చేసుకో ఈ క్వశ్చన్లను బట్టి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ కూడా నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మళ్ళీ తిరిగి నీకు వీటికి ఆన్సర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ కాన్సెప్ట్ అంతా అర్థమైన తర్వాత. ఓకే రైట్, మనకి బ్లాక్ సాయిల్స్ అనేది ఇండియాలో ఎక్కడ ఫామ్ అయినాయి? జనరల్గా బ్లాక్ సాయిల్స్ అనేటివి ఈ డక్కన్ ట్రాప్స్, ఈ రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో దీస్ ఎంటైర్ రెడ్ కలర్ రీజన్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? డక్కన్ ట్రాప్స్ అంటాం. దక్కన్ అంటే సౌతే కదా, ఆల్మోస్ట్ ఈ అంటే సౌత్ కాకుండా మరీ పూర్తిగా నార్త్ కాకుండా మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏమని చెప్పొచ్చు మనం? సింపుల్గా డక్కన్ అని చెప్తుంటాం, డక్కన్ ట్రాప్స్ అని చెప్తున్నాం. ఓకే, ట్రాప్స్ అంటే స్టెప్స్ లాగా అనమాట. అంటే స్టెప్స్ ఎలా ఉంటాయి మనకి? ఇంట్లో స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఒక స్టెప్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇలా హైట్ ఎక్కువ ఉంటుంది, ఇంకో స్టెప్ ఇలా తగ్గిపోద్ది హైట్, అవునా? ఇంకో స్టెప్ ఇలా హైట్ తగ్గిపోతుంది, ఇంకో స్టెప్ ఇలా హైట్ తగ్గిపోతుంది. ఇలా ఉంటే ఏమంటాం దాన్ని? హైట్ తగ్గిపోవడాన్ని ఏమంటాం? సింపుల్గా వి కాల్ దెమ్ యాజ్ వాట్ ట్రాప్స్ అని చెప్తుంటాం. అలా ఉంటే టెర్రాస్ ఆర్ అదర్వైజ్ ట్రాప్స్ అలా. ఓకే, దక్కన్ ట్రాప్స్. మరి దక్కన్ ట్రాప్స్ ప్రాంతంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఎందుకు మనకి బ్లాక్ సాయిల్స్ అనేటివి ఫామ్ అయినాయి? మిగతా ఈ ప్రాంతాలలో రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎందుకు బ్లాక్ సాయిల్స్ అనేది ఫామ్ అవ్వలేదు? సో ఈ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతంలో రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎందుకు కాలేదు? ఓన్లీ దక్కన్ ట్రాప్స్ ప్రాంతంలోనే మనకి ఈ బ్లాక్ సాయిల్స్ ఆఫ్ ద ఇండియా అనేది ఎందుకు ఫార్మేషన్ జరిగింది? సో దాని గురించి మాట్లాడదాం. అసలు ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ ద వాట్ సాయిల్స్? ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి మనకి సో జనరల్గా వాట్ ఎవర్ ద దిస్ బ్లాక్ సాయిల్స్ ఆర్ దేర్, ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి మనకి వల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయినటువంటి ఇగ్నేషియస్ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి. మనకి ఇగ్నేయస్ రాక్స్ అంటే ఏంటి? జనరల్గా వాట్ ఈస్ మీన్ బై ఇగ్నేయస్ రాక్స్? సో ఇగ్నేయస్ రాక్స్ అంటే మనకి వల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయ్యే రాక్స్ ఏమంటాం మనం? ఇగ్నేయస్ రాక్స్ అని చెప్తుంటాం. జనరల్లీ వాట్ ఎవర్ ద రాక్స్ ఇలా వల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు సో ఏమవుతుంది మనకి? మ్యాగ్మా అనేది ఎరప్షన్ జరుగుతుంది. వెన్ ఎవర్ దెర్ ఈస్ మ్యాగ్మా ఎరప్ట్ అయిన తర్వాత అదేమైతే కూల్ అయిపోయి మొత్తం లావా లాగా కింద మారిపోయి తర్వాత ఏమైతే మన కూల్ అయిపోయి కొన్ని అవర్స్ తర్వాత సల్డిఫికేషన్ జరిగి మనకు రాక్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవుతున్న రాక్స్ ఏమంటాం మనం? ఇగ్నేషియస్ రాక్స్ అంటాం. ఇలా ఫామ్ అవుతున్న రాక్స్ ఏమంటాం మనం? ఇగ్నేషియస్ రాక్స్ అని చెప్తుంటాం. ఇలా లావా అనేది కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది. ఏంటి మనకి లావా ఏదైతే ఉందో ఆ లావా అనేది ఇలా కొన్ని మిలియన్ కిలోమీటర్స్ వరకు ఇలా స్ప్రెడ్ అవుతూ సల్డిఫికేషన్ జరిగి రాక్స్ అనేది ఫార్మేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది మనకి లావా. ఓకే, సో ఏదైతే ఈ మ్యాగ్మా అనేది ఎరప్షన్ అయిన తర్వాత లావా అనేది కొన్ని మిలియన్ కిలోమీటర్ల దూరం వరకు ఇది పూర్తిగా ఏమవుతుంటుంది మనకి? ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఏది మ్యాగ్మా లావా అనేది. ఓకే, సో ఇలా ఏదైతే లావా ఉందో మీరు చూడొచ్చు ఇలా. సో ఇదంతా కూడా కూల్ అవుతుంది. కూల్ అయిపోయిన తర్వాత ఈ లావా అనేది ఏమవుతుంది? ఏదైతే ఈ లావా ఉందో కంప్లీట్గా చూడండి కొన్ని మిలియన్ కిలోమీటర్స్ ఏరియా వరకు ఇదంతా కూడా ఇట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంది, అవునా? లావా
ఇది కూడా ఇండియాలోని దక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు కాదు, సమ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకి ఏదైతే ఇంతకుముందు నేను చూపించిన దక్కన్ ట్రాప్స్ ఏరియా ఉందో ఆ దక్కన్ ట్రాప్స్ ఏరియా కూడా ఇలా అగ్నిపర్వతాల వలన ఇలా లావా అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇలా లావా అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయి రాక్స్ ఫార్మేషన్ జరిగింది. ఆ రాక్స్ అనేటివి కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఏమైనా ప్రజెంట్ అంటే బ్లాక్ సాయిల్స్ అయినాయి. అంటే మనకి ఈ బ్లాక్ సాయిల్స్ అనేది దేని ద్వారా ఫామ్ అయినాయి? ఇలా వల్కానిక్ ఎరప్షన్ జరగడం ద్వారా ఏం ఫామ్ అయినా మనకి బ్లాక్ సాయిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఓకేనా? ఇప్పుడు వల్కానిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత అదంతా కూల్ అవుతుంది కదా, కూల్ అయిపోయి ఏ కలర్లో ఉందమ్మా అదంతా కూడా కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయిన తర్వాత ఏం ఫామ్ అవుతాయి? ఏదో ఒక టైప్ ఆఫ్ ద వాట్ రాక్స్ అయితే ఫామ్ అవుతాయి. ఓకేనా? సో కూల్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏమవుతుంది? ఏదో ఒక టైప్ ఆఫ్ ఏమైతే కూల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుంది? నీకు రాక్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా కూల్ అయిపోయిన తర్వాత ఏమైతే ఇలా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఏమైతే మనకి రాక్స్గా మారిపోవడానికి అవకాశం ఉంటాయి. ఈ ప్రాంతం అంతా కూడా సో పూర్తిగా ఏంటి మనకి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి రాక్స్గా మారడానికి అవకాశం ఉంటుంది మనకి మొత్తం. ఓకేనా? రైట్, చూద్దాం. ఇలా మొత్తం కూల్ అయిపోయి రాక్స్గా ఫామ్ అవుతాయి, బ్లాక్ కలర్ రాక్స్గా ఫామ్ అవుతాయి. సో ఇలా మనకి అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వల్ల ఫామ్ అయ్యే రాక్స్ ఏమంటాం మనం? ఇగ్నేషియస్ రాక్స్ లేదంటే అగ్నిశిలలు అని చెప్తాం. ఏమంటాం? ఇగ్నేషియస్ రాక్స్ లేదంటే ఏమంటాం? అగ్నిశిలలు అంటాం. ఇదంతా కూడా భారతదేశంలో జరిగింది. ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగింది? డక్కన్ ట్రాప్స్ అనే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడు? సమ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ మనకి 138 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన. ఓకే, రైట్. మరి అంతా కూల్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఇంతకుముందు చెప్పామో లావా అంతా కూల్ అయిపోయిన తర్వాత ఏమిగా ఫామ్ అయినాయి? మనకి రాక్స్గా ఫామ్ అవుతుంది. ఆ రాక్స్ ఏ రాక్స్ ఫామ్ అయినాయి? ఆ రాక్స్ని మనం ఏమంటాం? బసాల్టిక్ రాక్స్ అంటాం. సో ఏదైతే మీరు చూసారో ఇందాక లావా అనేది చూసారు కదా, ఆల్రెడీ లావా అనేది కొన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయిపోయింది. ఆ లావా అనేది ఇలాంటి రాక్స్గా ఫామ్ అయింది. ఈ రాక్స్ని ఏమంటున్నాం మనం? బసాల్టిక్ రాక్స్ అంటున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న రాక్స్ అన్ని కూడా ఏంటి? బసాల్టిక్ రాక్స్. సో ఈ బసాల్టిక్ రాక్స్ అనేటివి ఎక్కడి నుంచి ఫామ్ అయినాయమ్మా? ఈ బసాల్టిక్ రాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద వాట్? ఇగ్నేషియస్ రాక్స్. దేనివల్ల ఫామ్ అయినాయి ఇవన్నీ కూడా? సొలిడిఫికేషన్ ఆఫ్ ద వాట్? లావా అనేది కూల్ అయిపోవడం వల్ల మనకి ఫామ్ అయినాయి. ఏవి? ఇవి. సో కాబట్టి ఈ బసాల్టిక్ రాక్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద వాట్? సొలిడిఫికేషన్. సో ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద వాట్? లావా. గడ్డగట్టడం వల్ల. ఏది? లావా అనేది పూర్తిగా గడ్డగట్టడం వల్ల ఈ బసాల్టిక్ రాక్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఎక్కడ? డక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో. ఎక్కడ? ఇండియాలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అమ్మా? సో ఇండియాలో ఉన్నటువంటి డక్కన్ ట్రాప్స్ రీజన్ ఏదైతే ఉందో ఈ డక్కన్ ట్రాప్స్ రీజన్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో అంతా కూడా ఏమైంది మనకి? ఇలా మొత్తం బసాల్టిక్ రాక్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరిగింది. దేనివల్ల? ఈ లావా అనేది సలిడిఫికేషన్ జరగడం వల్ల. మరి బసాల్ట్ అని చెప్తున్నా కదా, మరి బసాల్ట్ అంటే ఏంటిది? రాక్స్ అనేటివి బసాల్టిక్ రాక్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఓకే, ఈ బసాల్ట్ అంటే ఏముంటుంది దీంట్లో? వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద వాట్? బసాల్ట్ అనుకుంటే తీసుకుంటే నీకు 45 to 52% అనేది ఇదే ఉంది. ఏది? సిలికాన్ డయాక్సైడ్. నెక్స్ట్ ఇది టైటానియం అండ్ ద వాట్? ఐరన్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం అండ్ నెక్స్ట్ కాల్షియం అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మెగ్నీషియం అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ ఆల్కాలీస్ అనేవి ఉన్నాయి. మనకి మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి మనకి సో సిలికా ఎక్కువ మొత్తంలో ఉంది, అది టైటానియం అండ్ ఐరన్ అనేటివి 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? అల్యూమినియం అనేది మేజర్ కాంపోనెంట్స్. దీంట్లో అల్యూమినియం ఉంటుంది, ఐరన్ అనేది అండ్ నెక్స్ట్ టైటానియం, సిలికా ఇవన్నీ దీంట్లో బసాల్ట్ అనే దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. సో ఈ బసాల్టిక్ రాక్స్ అనేటివి ఇండియాలో ఫార్మేషన్ జరిగింది. ఏ ప్రాంతంలో జరిగింది? ఈ దక్కన్ ట్రాప్స్ అనే ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ దక్కన్ ట్రాప్స్ ప్రాంతంలో మనకి ఏం జరిగింది? బసాల్టిక్ రాక్స్ యొక్క ఫార్మేషన్ అనేది జరిగింది ఈ ప్రాంతంలో. ఓకేనా? రైట్. దాని కంపోజిషన్ ఏంటిది? ఇది. దిస్ ఈజ్ ద వాట్? కంపోజిషన్ ఆఫ్ ద వాట్? బసాల్టిక్ రాక్స్. మరి రాక్స్ ఫార్మేషన్ జరిగింది కదమ్మా, ఈ రాక్స్ ఫార్మేషన్ అనేది సమ్ మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇండియాలో. ఓకే, సో మిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది జరిగింది. అది మాట్లాడదాం. ఎప్పుడు జరిగింది అనేది మాట్లాడదాం. ఎందుకు ఆ ప్రాంతంలోనే జరిగింది, వేరే ప్రాంతంలో ఎందుకు జరగలేదు అనేది కూడా మనం మాట్లాడదాం. ఓకే, రైట్. సో కానీ ఇవేవైతే పెద్ద పెద్ద బసాల్టిక్ రాక్స్ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా బసాల్టిక్ రాక్సే ఉన్నాయి. ఈ రాక్స్ అనేది ఇలానే ఉంటాయమ్మా. కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఏమైతే ఈ రాక్స్ అనేది మనకి ఎరోషన్కి సబ్జెక్ట్ అయిపోయి ఏమైతే చిన్న చిన్నగా సో విడిపోతాయి. అగైన్ దే విల్ బ్రోకెన్ ఇంటూ వాట్? స్మాల్ పీసెస్. ఈ పీసెస్ అనేది కూడా మళ్ళీ స్మాల్ పీసెస్గా ఇంకా బ్రేక్ డౌన్ అయిపోతాయి. స్మాల్ పీసెస్గా ఇంకా బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకా చిన్న సో నీకేమైతే శాండ్, సిల్ట్, క్లే పార్టికల్స్గా తయారవుతాయి. ఇలా శాండ్, సిల్ట్, క్లే పార్టికల్గా తయారైతే దట్ ఆల్మోస్ట్ ఏం ఫామ్ అయినట్టు మనకి సాయిల్గా కన్వర్ట్ అయినట్టే. ఏవైతే పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు ఉన్నాయో అంటే ఈ బ్లాక్ సాయిల్స్ ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. ఏ సాయిల్స్ తీసుకున్నా ఆ సాయిల్స్ అనేది నువ్వు టైం మిషన్లో బ్యాక్ వెళ్తే అవి ఏముంటాయి? ఖచ్చితంగా రాక్స్ అయి ఉంటాయి. ఆ రాక్స్ అనేటివి మళ్ళీ చిన్న వాటిగా స్ప్లిట్ అయిపోయి మళ్ళీ గ్రావెల్స్గా స్ప్లిట్ అయ్యి బౌల్డర్స్ నుంచి గ్రావెల్స్ నుంచి శాండ్, సిల్ట్, క్లే ఇలా చిన్న పార్టికల్గా మిల్లీమీటర్ సైజ్ పార్టికల్స్లోకి కన్వర్ట్ అయిపోయి మనకి ఏం ఫామ్ అయితే సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక 1 inch ఆఫ్ ద సాయిల్ అనేది ఫామ్ అవడానికి అప్రాక్సిమేట్లీ టేక్ ద వాట్ 700 years ఆఫ్ ద వాట్ టైం. 700 సంవత్సరాల టైం అనేది పడుతుంది ఒక
ఇంచ్ ఆఫ్ ద సాయిల్ ఫార్మేషన్ జరగడానికి. ఎక్కడ నుంచి సాయిల్ ఫామ్ అవుతుంది? రాక్స్ నుంచే ఫామ్ అవుతున్నాయి. ఆ రాక్స్ అనేవి చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోయి దాదాపు ఎక్కడికి రావాలి? మిల్లీమీటర్ సైజులోకి రావాలి. మిల్లీమీటర్ సైజులోకి రావడానికి దాదాపు కొన్ని మిలియన్ ఇయర్స్ పడుతుంది. జనరల్గా 1 ఇంచ్ సాయిల్ ఫామ్ అవడానికి 700 సంవత్సరాలు పడుతుంది అనేది ఎస్టిమేషన్. అంటే భారతదేశంలో ప్రజెంట్ ఉన్నటువంటి రాక్స్, బసాల్టిక్ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బసాల్టిక్ రాక్స్ అని కూడా భారతదేశంలో ప్రజెంట్ ఏంగా ఫామ్ అయినాయి? మనకి సాయిల్స్గా కన్వర్ట్ అయినాయి. ఏ సాయిల్స్గా? బ్లాక్ సాయిల్స్గా కన్వర్ట్ అయినాయి. సో భారతదేశంలో ఉన్నటువంటి సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ బ్లాక్ సాయిల్స్ అనేటివి. సో ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి దేని నుంచి ఫామ్ అయినాయి? మనకి ఈ బసాల్టిక్ రాక్స్. ఏవైతే ఈ బసాల్టిక్ రాక్స్ ఉన్నాయో ఈ బసాల్టిక్ రాక్స్ నుంచి ఏం ఫామ్ అయినాయి? బ్లాక్ సాయిల్స్. ఈ బసాల్టిక్ రాక్స్ ఎక్కడి నుంచి వచ్చాయేమో మనకి? సో వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా. సో బసాల్టిక్ రాక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద వాట్? ఇగ్నేషియస్ రాక్. ఇగ్నేషియస్ రాక్ అంటే ఇగ్నేషియస్ రాక్ అంటే ఏ రాక్ అయితే నీకు వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం? సో ఇగ్నేషియస్ రాక్స్, లేదంటే ఏమంటాం మనం? వాల్కానిక్ రాక్స్ అని చెప్తుంటాం. సో ఈ వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా రిలీజ్ అయినటువంటి బసాల్ట్ అనేది సో ప్రజెంట్ డే వేట్గా కన్వర్ట్ అయింది, బ్లాక్ సాయిల్స్గా కన్వర్ట్ అయింది ఆఫ్టర్ సమ్ మిలియన్ ఇయర్స్కి. ఓకే, మరి బ్లాక్ సాయిల్స్లో కూడా ఏముంటాయమ్మా? అదే కంపోజిషన్ ఉంటుంది బ్లాక్ సాయిల్స్లో కూడా. ఎందుకంటే బ్లాక్ సాయిల్స్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? బసాల్ట్ నుంచి ఫామ్ అయింది కదా. సో బసాల్ట్ నుంచి ఫామ్ అయినప్పుడు మీరు బసాల్టిక్ రాక్స్ అనేది చూసాం. ఏ కలర్లో ఉన్నాయి? ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో అందుకోసం ఈ సాయిల్ కూడా ఏ కలర్లో ఫామ్ అయింది? మనకి బ్లాక్ కలర్లోనే ఫామ్ అయింది. సో బసాల్ట్ అనేది ఏంటిది? సో అగ్నిశీల, ఇగ్నేయస్ రాక్. సో కాబట్టి అది బ్లాక్ కలర్లోనే ఉంది. బ్లాక్ సాయిల్స్ కూడా ఈ రాక్స్ నుంచి, బసాల్టిక్ రాక్స్ నుంచే ఫామ్ అయినాయి. కాబట్టి ఇది ఈ బసాల్టిక్ రాక్స్ ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? మనకి ఈ బసాల్టిక్ రాక్స్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి అమ్మ? వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయినాయి. ఎక్కడి నుంచి ఫామ్ అయినాయి? వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఏం ఫామ్ అయినాయి? మనకి బసాల్టిక్ రాక్స్ అనేటివి ఫామ్ అవడం జరిగింది. దేని ద్వారా? ఈ ఇలా కూల్ అవడం ద్వారా మనకి ఏమైనాయి? బసాల్టిక్ రాక్స్ అనేటిది ఫార్మేషన్ జరిగింది. మొత్తం ఇలా కూల్ అవడం ద్వారా. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది. సో వేటి నుంచి ఫామ్ అయినాయి? బసాల్టిక్ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి. బసాల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాల్కానిక్ ఎరప్షన్ నుంచి వచ్చింది. సో ఆ బసాల్టిక్ రాక్స్ సమ్ మిలియన్ ఇయర్స్ తర్వాత ఆ దక్కన్ ట్రాప్ అనే ప్రాంతంలో ఏమైనాయి? మనకి బ్లాక్ సాయిల్స్గా ఫామ్ అయినాయి. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఎందుకు దక్కన్ ట్రాప్స్లోనే ఫామ్ అయినాయి? రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఫామ్ అవ్వచ్చు కదా. ఓన్లీ ఆ దక్కన్ ట్రాప్స్ అనే రీజన్ నేను చూపించాను కదా మీకు. ఆ ప్రాంతంలోనే ఎందుకు ఇలాంటి వాల్కానిక్ ఎరప్షన్ కానీ సలిడిఫికేషన్ కానీ జరిగింది? మిగతా రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎందుకు బ్లాక్ సాయిల్స్ అనేది ఫామ్ అవ్వడం లేదనేది ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ మాట్లాడదాం. ఎందుకు ఆ ప్రాంతాలలోనే ఇలా కొన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల వెడల్పుతో ఏం ఫామ్ అయింది మనకి? సో ఈ లావా అనేది స్ప్లిట్ అయిపోయి మొత్తం సలిడిఫికేషన్ జరిగి బ్లాక్ సాయిల్స్ ఫామ్ అయినాయి. మరి మిగతా ప్రాంతాల్లో ఎందుకు ఫార్మేషన్ జరగలేదు? ఇలా ఎందుకు లావా అనేది స్ప్రెడ్ అవ్వలేదు మిగతా ప్రాంతాలలో? ఎందుకు ఇలా జరగలేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒక దక్కన్ ట్రాప్స్ ప్రాంతాల్లోనే ఎందుకు జరిగింది? మిగతా ప్రాంతాలలో జరగచ్చు కదా అనడానికి మనం ఇప్పుడు ఆన్సర్లు సెర్చ్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు అలా జరిగింది అంటే మనకి దీనికి ఆల్ఫ్రెడ్ వెగనర్ మనకు తెలుసు. ఆల్ఫ్రెడ్ వెగనర్ మనకి ఏం చెప్పాడమ్మా? ఆల్ఫ్రెడ్ వెగనర్ ఒకప్పుడు మనకి ప్రపంచం మొత్తంలో కాంటినెంట్స్ అనేటివి లేవు అని చెప్పేసి, ఈ 7 కాంటినెంట్స్ లేవు, సింగిల్ కాంటినెంట్ ఉంది. ఆ సింగిల్ కాంటినెంట్ పేరేంటి? ఏమని చెప్పాడు? పాంజియా అని చెప్పాడు. ఏమని చెప్పాడు? పాంజియా అనేది ఒకటే కాంటినెంట్ ఉంది, అది సూపర్ కాంటినెంట్, దాని పేరేంటిది? పాంజియా. అప్పుడు ఒకటే సముద్రం ఉంది, ఆ సముద్రం పేరేంటిది? మనకి పాంతలాసా అని చెప్పాడు. ఒకటే కాంటినెంట్, ఇది ఒక పెద్ద కాంటినెంట్ ఉంది. ఓకే, దాని పేరేంటిది? ఆ కాంటినెంట్ పేరు ఏమని చెప్పాడు? పాంజియా. ఓకే, దీని సరౌండింగ్లో ఒకటే ఓషన్ ఉంది. ఈ ఓషన్ పేరు ఏంటిది? పాంతలాసా. ఆ తర్వాత ఏమైందంటే క్రమేణా కాలక్రమంలో ఈ పాంజియా అనేది మనకి చిన్న చిన్న పార్ట్స్గా విడిపోయి ఏమైపోయింది? మనకి 7 కాంటినెంట్స్గా మారింది. ఆ తర్వాత ఈ ఓషన్ అనేది కాంటినెంట్ స్ప్లిట్ అయిపోయినప్పుడు ఆ గ్యాప్లోకి ఓషన్స్ వెళ్ళి మనకి ఓషన్స్ ఫామ్ అయినాయి అని చెప్పేసి మనం చదువుకొని ఉంటాం ఆల్రెడీ. ఇది మీకు బేసిక్ ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్. అది ఎలా జరిగింది మరి? ఆ పాంతలాసా అనేది స్ప్లిట్ అయిపోయి పాంజియా అనేది స్ప్లిట్ అయిపోయి 7 కాంటినెంట్గా స్ప్లిట్ అయిపోయింది. ఏది? పాంజియా అనేది 7 కాంటినెంట్గా స్ప్లిట్ అయిపోయి ఉంది. అయితే 7 కాంటినెంట్స్ లేకముందు సింగిల్ కాంటినెంట్ ఉండేది, దాని పేరు ఏంటిది? పాంజియా అని చెప్పేసి మనం చెప్పడం లేదు, ఆల్ఫ్రెడ్ వెగనర్ ఎప్పుడో చెప్పాడు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీలో. అయితే చూద్దాం ఒకసారి చూడండి మీరు. ఆల్ఫ్రెడ్ వెగనర్ చెప్పినటువంటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం వాట్ ఎవర్ ద వాట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏదైతే ఉందో ఆల్ఫ్రెడ్ వెగనర్ చెప్పిన ప్రకారం ఏంటిది? ఒకప్పుడు ఇవన్నీ ఒకటే కాంటినెంట్ ఉండేది. ఆ ఒకటే కాంటినెంట్ పేరు ఏంటిదమ్మా? పాంజియా. ద నేమ్ ఆఫ్ ద వాట్ సింగిల్ కాంటినెంట్ ఈజ్ వాట్? పాంజియా. ఈ పాంజియా అనేది తర్వాత కాలంలో ఏమైంది? స్ప్లిట్ అయిపోయి 7 కాంటినెంట్స్గా ఫామ్ అయిపోయింది. ఇలా దాంట్లో ఇండియా కూడా ఒక పార్ట్. ఇలా ఇండియా కూడా ఏంటిది? ఒక పార్ట్. ఇండియా కూడా ఎక్కడ ఉంది మనకి? ఇలా ఇదంతా కూడా పాంజియా. ఈ పాంజియా అనేది ఒకటే ఉండే, తర్వాత విడిపోయి 7 కాంటినెంట్స్గా ఫామ్ అయిందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసాం, ఇది గోండ్వానా ల్యాండ్ అనే సదరన్ పార్ట్, లారెన్షియా అనేది నార్దర్న్ పార్ట్. పాంజియా స్ప్లిట్ అయిపోయింది. నార్దర్న్ పార్ట్ అని లారెన్షియా, సదరన్ పార్ట్ అని గోండ్వానా ల్యాండ్ అన్నాం. ఆ గోండ్వానా ల్యాండ్లో ఇండియా కూడా ఒక పార్ట్. ఓకేనా? ఏదైతే గోండ్వానా ల్యాండ్ ఉందో ఈ గోండ్వానా ల్యాండ్లో కూడా ఏంటిది? ఇండియా అనేది కూడా దీంట్లో ఒక పార్ట్. ఓకే, వాట్ ఎవర్ ద గోండ్వానా ల్యాండ్ వీఆర్ హ్యావింగ్. ఆ గోండ్వానా ల్యాండ్లో ఇండియా కూడా ఏంటిది? మనకి ఒక చిన్న పార్ట్ దీంట్లో.
సో ఈ గోండ్వానా ల్యాండ్ నుంచి మనకి సో ఇండియా అనేది కూడా సదర్న్ హెమిస్ఫియర్లో ఉండే, ఆ తర్వాత మూవ్ అవుతూ సో ఇది లారెన్షియా, ఇది నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న లారెన్షియా, కింది ఇది గోండ్వానా ల్యాండ్ అండ్ దట్ ఈస్ సదర్న్ హెమిస్ఫియర్ టోటల్లీ. సో ఇలా ఆఫ్రికా కానీ, తర్వాత ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ కూడా సదర్న్ హెమిస్ఫియర్లో ఉండే. ఆ తర్వాత ఇండియా అనేది సదర్న్ హెమిస్ఫియర్ నుంచి స్లోగా మూవ్ అవుతూ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇలా నార్దర్న్ హెమిస్ఫియర్ వైపుకి మూవ్ అవ్వడం జరిగింది ఇండియా అనేది. ఓకేనా. సో ఇది అంతా కూడా సో మీకు షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇదంతా కూడా ఎప్పుడు సమ్ 225 మిలియన్ ఇయర్స్ నుంచి 65 మిలియన్ ఇయర్స్ ఆ టైంలో జరిగింది. సో ఇలా ఇండియా అనేది కూడా ఇలా మూవ్ అవుతుంది చూడండి. ఇండియా అనేది కూడా ఇలా సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్దర్న్ హెమిస్ఫియర్ వరకు మూవ్ అయింది. ఎప్పుడు కాంటినెంట్స్ ఫార్మేషన్ జరిగిన టైంలో ఇండియా కూడా ఏమైంది, ఇలా మూవ్మెంట్ అనేది జరిగింది. మరి ఈ మూవ్మెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది దట్ ఈస్ అ పాయింట్ హియర్. సో ఇండియా కూడా ఏం జరిగిందమ్మా, ఇలా మూవ్మెంట్ అనేది జరిగింది. ఇలా మూవ్మెంట్ జరిగినప్పుడు ఏం జరిగిందనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే పాయింట్ ఇక్కడ. ఇలా మూవ్మెంట్ అనేది జరిగినప్పుడు ఏం జరిగిందనేది పాయింట్ ఇక్కడ చూద్దాం. సో ఇలా మూవ్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు మీ లాజిక్ ఆలోచించాలి. ఆఫ్రికాని ఇండియాని అబ్జర్వ్ చేయాలమ్మా. ఆఫ్రికాని ఇండియాని మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆఫ్రికా, ఇక్కడెక్కడో ఇండో ఆస్ట్రేలియా అనేది కలిసి ఉండేది. సో ఆ తర్వాత ఏమైనా రెండు కూడా సపరేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇండియా అనేది ఇలా ఉంది. ఇండియా అనేది ఇక్కడ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఇండియా మూవ్మెంట్ అనేది అట్లా వెళ్తూ ఉంది. సో మీరు చూడాలి, ఇది ఆఫ్రికా, ఇగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలమ్మా. ఇక్కడ దయచేసి మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఆఫ్రికా నుంచి ఇది ఇండియా ఇటు వెళ్తుంది. ఓకేనా, ఇండియా అనేది ఇటు వెళ్తుంది, ఇక్కడ ఉంది ఆఫ్రికా. సో ఈ ఆఫ్రికా ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది. సో ఈ ఐలాండ్ పేరు ఏంటిదంటే రీయూనియన్ ఐలాండ్. దిస్ ఈజ్ వాట్ రీయూనియన్ ఐలాండ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ. సో ఇండియా అనేది ఈ పార్ట్, ఇంతకుముందు ఇండియా ఇక్కడ నుంచే కదా ఈ పక్క నుంచే వెళ్తూ ఉండింది. ఇక్కడ రీయూనియన్ ఐలాండ్ నుంచి ఇలా వెళ్తూ ఉంది. ఇలా రీయూనియన్ ఐలాండ్ నుంచి ఇదే కదా ఈ పక్క నుండే వెళ్ళింది. రీయూనియన్ ఐలాండ్ అనే ఈ పక్క నుంచే వెళ్ళింది, ఈ పక్కన ప్రాంతం నుంచే వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందంటే ఇండియా అనేది ఈ రీయూనియన్ ఐలాండ్ దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఈ రీయూనియన్ ఐలాండ్ దగ్గర వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరుగుతూ ఉండింది. ఇక్కడ ఏంటిది వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతుంది ఈడ రీయూనియన్ ఐలాండ్ దగ్గర. అయితే ఈ రీయూనియన్ ఐలాండ్ దగ్గర వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి లావా ఏదైతే ఉందో మొత్తం కూడా ఈ ఇండియా పైన ఇక్కడ పడింది అనమాట. ఈ దక్కన్ ట్రాప్స్ పైన పడడం జరిగింది ఆ లావా అనేది. సో ఆ దక్కన్ ట్రాప్స్ పైన పడడం ద్వారా ఇక్కడ ఏం ఫామ్ అయినాయి, మొత్తం బసాల్టిక్ రాక్స్ అనేవి ఫామ్ అవడం జరిగింది. ఏం ఫామ్ అయినాయి, బసాల్టిక్ రాక్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఎప్పుడైతే కాంటినెంట్స్ అనేది ఫార్మేషన్ జరుగుతున్నాయో, కాంటినెంట్స్ అనేది ఫార్మేషన్ జరుగుతున్న టైంలో ఇండియా అనేది సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్త్ వైపుకి మూవ్ అవుతున్నప్పుడు రీయూనియన్ ఐలాండ్ దగ్గర వాల్కానిక్ ఎరప్షన్ జరిగింది. ఆ వాల్కానిక్ ఎరప్షన్ జరగడం ద్వారా రీయూనియన్ ఐలాండ్ దగ్గర దానిపైన ఇండియా పైన ఏం పడింది, మొత్తం ఆ మ్యాగ్మా అంతా పడి లావా అంతా సలిడిఫికేషన్ అనేది జరిగింది. దాని ద్వారా ఈ ప్రాంతంలో ఏం ఫామ్ అయింది మనకి, సో బసాల్టిక్ రాక్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే రైట్. మూమెంట్ జరుగుతున్నప్పుడు సో ఇలా మన నార్దర్న్ హెమిస్ఫియర్కి మూవ్ అవుతున్నప్పుడు, సౌత్ నుంచి నార్త్కి మూవ్ అవుతున్నప్పుడు రీయూనియన్ ఐలాండ్ అయితే ఆఫ్రికా దగ్గర ఉంది. ఆ రీయూనియన్ ఐలాండ్ దగ్గర సో నుంచి మనకేం జరిగింది, అక్కడ వాల్కానిక్ ఎరప్షన్ జరుగుతున్నప్పుడు ఇండియా అనేది దాని పక్క నుంచి వెళ్తున్నప్పుడు మన ఇండియా మీద కూడా కొంచెం స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంది. సో ఆ స్పిల్ ఇక్కడ రీయూనియన్ ఐలాండ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇది రీయూనియన్ ఐలాండ్. సో ఇలా వాల్కానిక్ ఎరప్షన్ ఇక్కడ ఇండియా మీద పడింది. రీయూనియన్ ఆ తర్వాత వెళ్ళిపోయింది, ఇండియా అనేది పైకి వచ్చేసింది. ఇది సమ్ 225 మిలియన్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ముచ్చట ఇదంతా కూడా. సో అలా ఇండియా అనేది తన ప్రాంతానికి తను వచ్చేసింది. అక్కడ రీయూనియన్ ఐలాండ్ దగ్గర సో వాల్కానిక్ జరుగుతున్నప్పుడు ఇండియా అనేది ఆ పక్క ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు జస్ట్ మన ఇండియా మీద కూడా కొంచెం ఏం పడింది, లావా అనేది పడడం ద్వారా ఏమైనా మనకి బసాల్టిక్ రాక్స్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఓకే రైట్. సో ఇలా ఇండియా అనేది ఇక్కడ నుంచి స్లోగా స్టెప్ బై స్టెప్ ఇట్లా సౌత్ నుంచి ఎక్కడికి కలిసింది, నార్త్కి రావడం జరిగింది. ఇది ఈక్వెటార్ని క్రాస్ అవుతూ సౌత్ ఉన్న ఇండియా నార్త్కి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ రీయూనియన్ ఐలాండ్ దగ్గర ఏం జరిగింది, మనకి ఒక రీయూనియన్ ఐలాండ్ దగ్గర వాల్కానిక్ ఎరప్షన్ జరగడం ద్వారా అదంతా కూడా ఇండియాలో ఈ పార్ట్ మీద పడడం ద్వారా ఏం ఫామ్ అయింది మనకి, సో దక్కన్ ట్రాప్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అది తర్వాత కాలంలో ఏమైంది మనకి బ్లాక్ సాయిల్స్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే దట్ వాస్ ఫైన్ రైట్. నెక్స్ట్ చూద్దాం. ఏవైతే బసాల్టిక్ రాక్స్ ఉన్నాయో ఆ బసాల్టిక్ రాక్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. సిలికా కానీ అల్యూమినియం కానీ ఐరన్ కానీ అదంతా కూడా కంపోజిషన్ ఆఫ్ ద వాట్ బసాల్టిక్ రాక్స్ అని చూసాం మనం. సో ఈ బసాల్టిక్ రాక్స్ అనే లాస్ట్కి ఏమైతే ఈ రాక్స్ అనేది మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఈ పెద్ద రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాక్స్ అనేటివి ఏమైతే స్ప్లిట్ అయిపోయి చిన్న ఏమైతే మనకి ఇలా మాడిఫై అవుతుంటాయి, ఏంటి శాండ్ సిల్ట్ పార్టికల్స్గా కన్వర్ట్ అయిపోతాయి ఎప్పుడు ఆఫ్టర్ సమ్ మిలియన్ ఇయర్స్. సో మనకి శాండ్ అంటే ఏంటిదంటే మనకి జనరల్ మీ ఐడియా కోసం
టూ నుంచి 0.05 మిల్లీమీటర్ సైజులో ఉన్న ఏంటిది మనకి శాండ్. సో 0.05 నుంచి 002 మిల్లీమీటర్ సైజులో ఉంటే ఏమంట సిల్ట్ అంట. ఇంకా చిన్నవి ఇవి. ఇంకా అన్నిటికన్నా చిన్న పార్టికల్స్ ఏంటివి క్లే పార్టికల్స్. 0.002 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ సైజు ఉన్న వాటిని ఏమంటాం క్లే పార్టికల్స్ అంటాం. క్లే పార్టికల్స్ అని చెప్తాం. ఇలా ఫైనల్గా ఏవైతే రాక్స్ ఉంటాయో ఈ రాక్స్ అన్ని కూడా ఎలా విడిపోతాయి, శాండ్గా కానీ లేదంటే సిల్ట్ కానీ లేదంటే క్లేగా తయారవుతాయి. ప్రతి రాక్స్లో లాస్ట్కి ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, శాండ్, సిల్ట్, క్లే ఉంటాయి. ఏ రాక్ అయినా సరే ఆ రాక్ అనేది సో ఎరోషన్కి, విదరింగ్ ప్రాసెస్కి అండ్ ఎరోషన్కి గురైనప్పుడు ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, శాండ్, సిల్ట్, క్లేనే వస్తాయి. ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేది ఏంటిది నీకు శాండ్, సిల్ట్, క్లేనే ఉంటాయి. సో నువ్వు ఏ సాయిల్ తీసుకున్నా ప్రతి సాయిల్లో ఇవి ఉంటాయమ్మా. సో ఏ సాయిల్ తీసుకున్నా ఎవ్రీ సాయిల్, ఇది ఒక్కటే సాయిల్, దీనికి ఒక్కదానికి ప్రత్యేకం కాదు, బ్లాక్ సాయిల్సే కాదు, ఏ సాయిల్ తీసుకున్నా ప్రతి సాయిల్ ఏముంటుంది నీకు శాండ్ ఉంటుంది, కొంచెం అమౌంట్ ఆఫ్ ద వాట్, కొంచెం అమౌంట్ సిల్ట్ ఉంటుంది, కొంచెం అమౌంట్ క్లే ఉంటుంది. అన్నిటికన్నా 0.002 మిల్లీమీటర్స్ కన్నా తక్కువ సైజులో ఉన్న ఏంటిది క్లే పార్టికల్. ఇలా అన్నిట్లలో ఉంటాయి. ఇప్పుడు అల్లువియల్ సాయిల్ తీసుకున్నాం అనుకో శాండ్, క్లే అనేది అంటే ఈక్వల్ ప్రపోర్షన్లో ఉంటుంది. రెడ్ సాయిల్స్ తీసుకున్నాం అనుకోండి శాండ్ అనేది ఎక్కువ ప్రపోర్షన్లో ఉంటుంది. కానీ ప్రతి సాయిల్స్లో ఇవి ఉంటాయి. అయితే మనకి సో బ్లాక్ సాయిల్స్లో ఏం ఎక్కువ ఉంటుంది మరి, శాండ్ ఎక్కువ ఉంటుందా, సిల్ట్ ఎక్కువ ఉంటుందా, క్లే ఎక్కువ ఉంటుందా అంటే మనకు బ్లాక్ సాయిల్స్లో దాదాపు 62% అనేది క్లేనే ఉంటుంది, క్లే పార్టికల్సే ఉంటాయి. దాదాపు 62 నుంచి సో 65% వరకు ఏముంటుంది మనకి క్లే పార్టికల్సే ఉంటాయి. క్లేయీ సాయిల్స్ ఇవన్నీ కూడా ఏంటి క్లేయీ సాయిల్స్. ఎందుకంటే 62 నుంచి 60% వరకు మొత్తం ఏముంటాయి క్లే పార్టికల్సే ఉంటాయి. ఎక్కువ మొత్తంలో క్లే పార్టికల్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం అగ్రిలేషియస్ అని చెప్తుంటాం. దట్ అగ్రిలేషియస్ ఈజ్ ద వాట్ మినరల్స్ ఆర్ ద వాట్ కంటైనింగ్ ద వాట్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ద వాట్ క్లే లైక్ కాంపోనెంట్స్. ఎక్కువ మొత్తంలో క్లే కాంపోనెంట్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం అగ్రిలేషియస్ అంటాం. సో ఏ సాయిల్స్లో అయినా శాండ్, సిల్ట్, క్లేనే ఉంటుంది ఏ సాయిల్లో అయినా. కానీ దాని పర్సంటేజ్ అనేది మారచ్చు. ఒక సాయిల్లో శాండ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక సాయిల్లో సిల్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఒక సాయిల్లో క్లే అనేది ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎవ్రీ సాయిల్ విల్ హ్యావ్ ద వాట్స్ కంపోనెంట్స్. కానీ ఇక్కడ మన బ్లాక్ సాయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. బ్లాక్ సాయిల్స్లో చూస్తే 62 నుంచి 60% వరకు ఏముంది మనకి క్లే అనేది ఉంది. ఓకేనా రైట్. ఈ క్లే ఉండడం వలన ఏమవుతుందంటే సో ఈ క్లే అనేది చాలా 0.002 మిల్లీమీటర్ సైజులో ఉంది. కాబట్టి ఈ క్లే అనేది ఉండడం వలన మోర్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ రావడం జరిగింది. సో మోర్ వాటర్ అబ్జార్ప్షన్ అండ్ ద వాట్ రీటెన్షన్ కెపాసిటీ, ఎక్కువ మొత్తంలో వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం, దాన్ని ఎక్కువ రోజుల వరకు అలానే రిటెన్షన్ చేసుకునే కెపాసిటీ అనేది బ్లాక్ సాయిల్స్కి రావడం జరిగింది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో ఏముండడం వల్ల క్లే అనేది ఉండడం వల్ల. అర్థమవుతుందా? సో ఎక్కువ మొత్తం వాటర్ వర్షం పడ్డప్పుడు తొందరగా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజుల వరకు తన లోపల దాచుకుంటుంది వాటర్ని. అంటే సాయిల్ అనేది వెట్ కండిషన్లోనే ఉంటుంది ఎక్కువ రోజుల వరకు. అంటే ప్లాంట్స్ అనేది ఏం చేయవచ్చు, ప్లాంట్స్ అనేటివి ఈజీగా సస్టైన్ అవుతాయి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే, అబ్జర్వ్ చేసుకోవడమే కాకుండా ఎక్కువ మొత్తంలో ఏమైతే రిటెన్షన్ కెపాసిటీ ఉంది. అంటే ఎక్కువ రోజుల వరకు పచ్చిగా ఉంటుంది అనమాట నేల అనేది. సాయిల్ అనేది ఎక్కువ రోజుల వరకు కూడా ఏముంటుంది మనకి ఇంకా పచ్చిగా ఉంటుంది, వెట్ కండిషన్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాన్ని ఏమంటాం రీటెన్షన్. సో ఎందుకు ఈ బ్లాక్ సాయిల్స్కి ఎక్కువ మొత్తంలో వాటర్ అబ్జార్ప్షన్ రీటెన్షన్ కెపాసిటీ ఉందంటే డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద వాట్ మోర్ అమౌంట్ ఆఫ్ ద వాట్ క్లే. సో ఇది అసెషన్ రీజన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ అసెషన్ రీజన్ క్వశ్చన్. ద బ్లాక్ సాయిల్స్ హ్యావ్ ద వాట్ మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ. Reason is that because of the what more amount of the clay. The soils are the what clayey soils. లేదంటే soils are the what argillaceous soils. సో 62% ఆఫ్ ద క్లే ఉండడం వలన సో దానివలన ఎక్కువ మొత్తంలో వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది వచ్చింది. వేటికి? ఈ సాయిల్స్కి. ఏ సాయిల్స్కి? బ్లాక్ సాయిల్స్కి రావడం జరిగింది. ఓకేనా రైట్. నెక్స్ట్ ఏ ప్రాంతంలో ఫామ్ అయినా ఇవన్నీ కూడా సో ఈ దక్కన్ ట్రాప్స్ అనే ప్రాంతంలో మనకి ఏం జరిగింది ఇక్కడ సో రీయూనియన్ ఐలాండ్ నుంచి పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ వల్కానిక్ ఇక్కడ లావా అంతా పడేసి ఈ ఎక్కువ మొత్తంలో ఇదంతా స్ప్రెడ్ అయిపోయి ఏం ఫామ్ అయినా ఇక్కడ మనకు బ్లాక్ సాయిల్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరిగింది బికాస్ ఆఫ్ ద వాట్ వల్కానిక్ యాక్టివిటీ ఆఫ్ ద వాట్ రీయూనియన్ ఐలాండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద వాట్ కాంటినెంట్స్. ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ అయినా ఇవన్నీ అంటే స్ప్రెడ్ ఓవర్ ద వాట్ 46 lakh square kilometers. ఇండియాలో మొత్తం కూడా 46 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల స్ప్రెడ్ అయినాయి. దట్ ఈస్ వాట్ ఇట్ అక్యుపైజ్ వాట్ 16.6% ఆఫ్ ద వాట్ టోటల్ ఏరియా. భారతదేశంలో ఉన్న సాయిల్స్లో 16.6% సాయిల్స్ అనే ఏరియాని ఇవి అక్యుపై చేసినాయి. ఇవి బ్లాక్ సాయిల్స్. మేజర్లీ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద వాట్ సో తెలంగాణ. ఓకే తెలంగాణ. సో మేజర్లీ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద వాట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ ద వాట్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్గా మహారాష్ట్ర అండ్ ద వాట్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక. మహారాష్ట్ర అండ్ ద వాట్ పార్ట్స్ ఆఫ్ ద వాట్ కర్ణాటక మేజర్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి రాష్ట్రాలు. మేజర్గా డిస్ట్రిబ్యూట్ అయిన రాష్ట్రాలు ఇవే కదా. సో మేజర్గా ఈ సాయిల్స్ అనేవి ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయమ్మా? మేజర్గా డిస్ట్రిబ్యూట్ అయినటువంటి రాష్ట్రాలు. సో ఇక్కడ ఏంటిది మహారాష్ట్ర
ఇక్కడ చూస్తే పార్ట్స్ ఆఫ్ ద వాట్ మధ్యప్రదేశ్, ఇక్కడ చూస్తే ఏంటిది గుజరాత్, ఇక్కడ చూస్తే ఏంటిది పార్ట్స్ ఆఫ్ ద వాట్ కర్ణాటక. ఈ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ అయినట్టు చెప్తున్నాయి మనకి లెక్కలు అనేటివి చూస్తే. ఇక్కడ కొద్దిగా తెలంగాణ ప్రాంతంలో ఇవన్నీ చాలా తక్కువ, బట్ మేజర్గా అయితే ఈ ప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్, మేజర్గా అయితే మహారాష్ట్ర అండ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ వాట్ కర్ణాటకలో ఎక్కువ మొత్తంలో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి ఏంటి ఈ బ్లాక్ సాయిల్స్ అనేటివి. ఓకేనా, రైట్. సో బ్లాక్ సాయిల్స్ అనేవి 16.6% అనేది ఆక్యుపై చేస్తున్నాయి ఇండియా మొత్తం ఏరియాలో. ఎంత 16.6% అనేది ఆక్యుపై చేస్తున్నాయి మనకి. ఓకేనా, రైట్. సో ఈ బ్లాక్ సాయిల్స్కి ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద వాట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ ద వాట్ బ్లాక్ సాయిల్స్కి ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. క్యారెక్టర్స్ చూడండి, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ క్యారెక్టర్స్. ద బ్లాక్ సాయిల్స్ ఆర్ క్లే ఇన్ ద వాట్ టెక్స్చర్ అండ్ హైలీ ఫెర్టైల్. ఎక్కువ మొత్తంలో ఏముంటుంది దీనికి క్లేనే ఉంటుంది, 62% ఏముంటుంది అని చెప్పాం క్లే. ద స్ట్రక్చర్ ఆఫ్ దీస్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ద వాట్ క్లాడిష్ ఆర్ ద వాట్ అకేషనల్లీ ఫ్రైయబుల్, అంటే ఫ్రైయబుల్ అంటే పగులు. నెక్స్ట్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ద వాట్ రిచ్ ఇన్ ద వాట్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం అండ్ పొటాష్ అండ్ లైమ్. రిచ్ ఇన్ పూర్ ఇన్ వాట్ నైట్రోజన్ అండ్ వాట్ ఫాస్ఫరస్ ఉండదు. బ్లాక్ సాయిల్స్ ఆర్ ద వాట్ హైలీ రిటెంటివ్ ఆఫ్ ద వాట్ మాయిశ్చర్, మీకు తెలిసి ఎందువల్ల సో ఎక్కువ మొత్తంలో క్రాక్స్ డెవలప్ అవుతాయంట ఇప్పుడు డ్రై ఉన్నప్పుడు. సో బ్లాక్ సాయిల్స్ ఆర్ కాల్డ్ వాట్ సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్ అని చెప్తున్నారు. బ్లాక్ సాయిల్స్ ఆర్ నోన్ యాజ్ వాట్ సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్. Black soils are the what high amount of the what iron, manganese, namely low quantity of the phosphorus, nitrogen and organic matter. The clay content and these are the what highly retentive water. ఎక్కువ మొత్తంలో clay ఉండడం వల్ల ఏమున్నాయి హాగా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంది. బికాస్ ఆఫ్ ద హై క్లే కంటెంట్ దీస్ సాయిల్స్ ఆర్ ఎక్స్పాండ్ వెన్ దే ఆర్ వెట్ బికమ్ హార్డ్ టు ప్లౌ త్రూ. ఎక్స్పాండ్ అవుతాయంట. సో ఇలా సో డ్రై సీజన్లో ఇలా పగుళ్ళు ఏర్పడతాయి దీనిపైన. మాట్లాడదాం వీటన్నింటి గురించి మాట్లాడదాం. మీకు జస్ట్ ఏంటిదంటే ఒక ఐడియా కోసం చూపిస్తున్నా ఏంటిదని. దీస్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫెర్టైల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ దే ఆర్ ఫౌండ్. ఓకే, సో ఇవన్నీ కూడా బ్లాక్ సాయిల్స్కి ఉన్నటువంటి ఏంటి క్యారెక్టర్స్. ఇప్పుడు మాట్లాడదాం. సో కాంపోజిషన్ ఆఫ్ ద వాట్ బ్లాక్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ యొక్క కాంపోజిషన్ చూస్తే మనకి 10% ఆఫ్ ద వాట్ అల్యూమినియం అండ్ 9% ఆఫ్ ద వాట్ ఐరన్ ఆక్సైడ్, సో లైమ్ కానీ నెక్స్ట్ పొటాష్ కానీ ఇవన్నీ ఉంటాయి, ఫాస్ఫేట్స్ అండ్ రైట్. సో ఎక్కువ మొత్తంలో ఇదనే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ సాయిల్స్ తీసుకున్నా ప్రతి సాయిల్స్లో ఇవి ఉండవు. ఏది ఫాస్ఫేట్స్ నైట్రోజన్ అనేది ఏ సాయిల్లో ఉండదు. అందుకోసమే భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఏం వాడతాడు, యూరియా కానీ లేదంటే డిఏపి అనే ఫెర్టిలైజర్స్ని వాడుతూ ఉంటారు. యూరియా లేదా డిఏపి అనే ఈ రెండు ఫెర్టిలైజర్స్ని వాడుతూ ఉంటారు. యూరియా కానీ డిఏపి అనే రెండు ఫెర్టిలైజర్స్ని వాడుతున్నామంటే దానికి రీజన్ ఏంటిది, ఎక్కువ మొత్తంలో సో అన్ని సాయిల్స్ లోపల మనకి ఏముండదు, నైట్రోజన్ ఉండదు, ఫాస్ఫరస్ ఉండదు. నైట్రోజన్ ప్లేస్లో యూరియాని అందిస్తున్నాము, ఫాస్ఫరస్ ప్లేస్లో మనం ఏమిటి డయామోనియం ఫాస్ఫేట్ అనే డిఏపి అనే యూరియాని అందిస్తున్నాము. లాజిక్ ఆలోచించండి, భారతదేశంలో ఎక్కువ మొత్తంలో వాడే ఫెర్టిలైజర్స్ రెండు యూరియా డిఏపి. ఎందుకు వాడుతున్నారంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సాయిల్స్లో ఇది లేదు, నైట్రోజన్ ఫాస్ఫరస్ అనేది లేదు ఎక్సెప్ట్ డిజర్ట్ సాయిల్స్. డిజర్ట్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో డిజర్ట్ సాయిల్స్లో మాత్రమే ఫాస్ఫేట్ ఉంటుంది. మిగతా భారతదేశంలో ఏ సాయిల్స్లో కూడా నీకు ఫాస్ఫేట్ నైట్రోజన్ ఫాస్ఫేట్ ఉండదు. ఇది బ్లాక్ సాయిల్ ఒకటే కాదు, అన్నిటికీ కామన్ అది. సో కాబట్టి సో ఫాస్ఫేట్ కానీ నైట్రోజన్ కానీ ఉండవు దీంట్లో. దీని యొక్క సో ఏంటిది 7.2 టు ద వాట్ 8.5 ఉంటుంది దీంట్లో. ఏంటిది దీని యొక్క పిహెచ్ అనేది. ఎందుకు ఎక్కువ మొత్తంలో మనకి ఈ కాంపౌండ్స్ ఉన్నాయి కదా, ఏది అల్యూమినియం కానీ ఐరన్ కానీ లైమ్ కానీ ఇవన్నీ కూడా బేసిక్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా అసిడిక్ కాంపౌండ్స్ కాదు, ఇవన్నీ కూడా ఏంటిది బేసిక్ కాంపౌండ్స్. ఈ బేసిక్ కాంపౌండ్స్ ఉన్నాయి అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, లైమ్, మెగ్నీషియం ఇవన్నీ కూడా సో బేసిక్ మెటల్స్. సో కాబట్టి దీన్ని ఆల్కలైన్ అసిడికా కాదు, ఆల్కలైన్. ఎంత 7.2 నుంచి 8.5 మధ్యలో ఏముంటుంది పిహెచ్ ఉంటుంది. ఓకే, సో డెఫిసిట్ ఆఫ్ ద వాట్ నైట్రోజన్ అండ్ ద వాట్ సో ఫాస్ఫరస్ మాత్రం ఉండదు. రిచ్ ఇన్ ద వాట్ అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్ ఇవన్నీ రిచ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు బసాల్టిక్ రాక్స్లో కూడా ఇవే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి మనకి, బసాల్టిక్ రాక్స్ నుంచే ఫామ్ అయినాయి. కాబట్టి బసాల్టిక్ రాక్స్లో కూడా ఇవే ఉన్నాయి మనకి. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ ఎందుకు, ఈ సాయిల్స్కి బ్లాక్ కలర్ ఎందుకు అంటే మనకి ఈ బ్లాక్ కలర్ అనే దాంట్లో మనకి ఏంటిది సో ఫెర్రస్ కాంపౌండ్స్ ఉన్నాయి, మనకి టైటానియం కూడా ఉంది. కంపోజిషన్లో ఏముంది మనకి టైటానియం ఐరన్ రెండు కూడా ఉన్నాయి. బసాల్టిక్ రాక్స్లో మనం చూసాం టైటానియం ఫెర్రస్. సో కాబట్టి ఈ బ్లాక్ కలర్స్ రావడానికి టైటానియం ఫెర్రస్ కాంపౌండ్స్ అనేది రీజన్. సో ఈ సాయిల్ అనేది బ్లాక్ కలర్ ఉండడానికి రీజన్ ఏంటిదంటే ప్రజెన్స్ ఆఫ్ ద వాట్ టైటానియం ఫెర్రస్ కాంపౌండ్స్, టైటానియం ప్లస్ వాట్ ఐరన్ కాంపౌండ్స్ ఉండడం వలన మనకి దీనికి బ్లాక్ కలర్ ఉంది ఈ సాయిల్కి. సో ద సాయిల్ కలర్ ఈస్ డ్యూ టు ద వాట్ ప్రజెన్స్ ఆఫ్ ద వాట్ ఈ బ్లాక్ కలర్ రావడానికి రీజన్ ఏంటిదంటే టైటానియం ఫెర్రస్ కాంపౌండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ సాయిల్ అనేది వెట్ కండిషన్లో ఉన్నప్పుడు ఇలా ముద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా సాయిల్ అనేది ఇలా వర్షం పడ్డది అనుకోండి, వర్షం పడ్డప్పుడు ఎక్కువ మొత్తంలో 62% క్లేనే ఉంటుంది కదా. ఈ క్లే ఉండడం ద్వారా ఎక్కువ మొత్తంలో వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కువ మొత్తంలో వాటర్ని అబ్జర్వ్ చేసుకునేది ఏమైతే అంటే స్టిక్కీగా తయారవుతుంది, బంకగా గమ్ములాగా తయారవుతుంది. మీకు గమ్ములా ఉంటుంది కదా, సో స్టిక్కీ బంక గమ్లాగా తయారవుతుంటుంది. నువ్వు ఈ దీనిపైన నడవాలనుకున్నావు అనుకోండి, నీ చెప్పులకి కానీ నీ స్లిప్పర్కి కానీ అంతేమైతే మొత్తం బురద అనేది అతుక్కుంటుంది.
ఎందుకు ఎక్కువ మొత్తంలో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మొత్తం గమ్ములాగా స్టిక్కీలాగా బురదగా అయిపోతాయి ఇవన్నీ కూడా ఎప్పుడు వెట్ కండిషన్ ఉన్నప్పుడు, ఎందుకంటే మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి సో అవి వెట్టిగా ఉన్నప్పుడు ఏమైతే చాలా స్టిక్కీగా గమ్ నేచర్తో తయారైపోతాయి ఏవి ఈ బ్లాక్ సాయిల్స్ అనేది మోర్ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు. కానీ డ్రై ఉన్నాయి అనుకోండి, డ్రై అయిపోయి ఎండాకాలం వచ్చింది డ్రై అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమైతే అంటే ఇలా మొత్తం పగుళ్ళు ఏర్పడతాయి భూమిపైన. సో ఇలా పగుళ్ళు ఏర్పడతాయి, ఏమంటే డీప్ క్రాక్స్ అనేది డెవలప్ అవుతాయి, పెద్ద పెద్ద పగుళ్ళు అనేటివి డెవలప్ అయిపోతాయి. ద డీప్ క్రాక్స్ విల్ బి డెవలప్డ్ వెన్ దే ఆర్ వాట్ డ్రై కండిషన్స్. ఇలా డ్రై కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైతే మొత్తం పగుళ్ళు అనేటివి ఏర్పడతాయి. ఓకేనా, ఇలా డ్రై కండిషన్స్ వచ్చినప్పుడు మొత్తం పగులు అనేటివి ఏర్పడతాయి. వెట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైతే ఇలా స్టిక్కీగా ఉంటాయి. డ్రై కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైతే ఇలా మొత్తం పగుళ్ళు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి మనకి. దేనిపైన? ఈ బ్లాక్ సాయిల్స్ పైన ఇలా మొత్తం కూడా పగులు అనేటివి ఏర్పడతాయి ఎప్పుడు డ్రై కండిషన్స్లో ఉన్నప్పుడు. అయితే దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది, ఈ క్రాక్స్ అనేది డెవలప్ అవడం ద్వారా ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది. ఎందుకంటే ఈ క్రాక్స్ ద్వారా ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి మంచి ఆక్సిజన్ కానీ ప్లస్ నైట్రోజన్ కానీ ఆ భూమిలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఈ నైట్రోజన్ అనేది భూమిలోకి వెళ్ళి నైట్రేట్స్గా మారి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది? మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్, దీనివల్ల ఈ క్రాక్స్ అనేది డెవలప్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్. ఓకే, రైట్. నాకు ఫార్మర్ ఇక్కడ ట్రాక్టర్తో దున్నుతున్నాడు, అవునా? రైట్. ఈ ట్రాక్టర్తో దున్నడం వల్ల అసలు యాక్చువల్గా మనం ఈ దున్నడం ఎందుకు దున్నుతాం? ఎందుకు ఫ్లవింగ్ చేస్తాం? ఫ్లవ్ చేయడం ద్వారా యూజ్ ఏంటిదంటే ఇక్కడ సాయిల్ ఏమవుతుందమ్మా, ఇక్కడ లైన్స్ చూడండి, సాయిల్ ఏమవుతున్నాయి ఇక్కడ ఓపెన్ అవుతుందా లేదా? వాట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ద వాట్ ఫ్లవింగ్? ఈ సాయిల్ని ఫ్లవింగ్ చేయడానికి రీజన్ ఏంటిది? సాయిల్ అనేది ఓపెన్ అవ్వడం, క్లోజ్ ఉన్నదాన్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్లవింగ్ ద్వారా. ఓపెన్ చేయడం ద్వారా యూజ్ ఏంటిదంటే ఓపెన్ చేయడం ద్వారా గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ భూమిలోకి వెళ్ళడం ద్వారా సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం. దానికోసం సాయిల్ని ఏం చేస్తాం? ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయడం ద్వారా మంచి ఏరేషన్ జరుగుతుంది, అంటే ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో ఏరేషన్ జరిగినప్పుడు నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ అండ్ భూమిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ కానీ రెండు అవైలబిలిటీ ఉంటాయి. దానివల్ల మనకి సాయిల్ అనేది మంచి ఫెర్టిలిటీ అని రావడానికి జరుగుతుంది నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా. ఎందుకంటే గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. మరి చాలామంది డౌట్ వస్తుంది, సార్ ప్లాంట్లే డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా అంటే ప్లాంట్ అనేది డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకు ప్లాంట్ అనేది డైరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోదు అంటే ప్లాంట్కి ఆ కెపాసిటీ లేదు. కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటే తప్ప డైరెక్ట్గా నైట్రోజన్ అబ్జర్వ్ చేసుకోదు. నైట్రోజన్ అనేది భూమిలోకి వెళ్ళి నైట్రేట్స్గా కన్వర్ట్ అయితే రూట్స్ ద్వారా ప్లాంట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ని ఓపెన్ చేయడం ద్వారా ఏంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే నైట్రోజన్ అనేది భూమిలోకి వెళ్ళి మళ్ళీ మైక్రో ఆర్గానిజం సహాయంతో అది ఏమైంది నైట్రేట్స్గా కన్వర్ట్ అయ్యి ప్లాంట్ అనేది రూట్ సిస్టమ్ ద్వారా మళ్ళీ అబ్జర్వ్ అనేది చేసుకుంటూ ఉంటుంది మనకి. ఓకేనా? అయితే మరి ఈ బ్లాక్ సాయిల్స్ని ఏమంటారంటే సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్ అంటారు. అంటే తనని తాను దున్నుకునే నేలలని చెప్తుంటారు. అసలు దున్నడం ఎందుకు దున్నుతున్నాము? ఓపెన్ చేయడమే కదా, సాయిల్ని ఓపెన్ చేయడం. సాయిల్ని ఓపెన్ చేయడం ఎందుకు చేస్తున్నాం? నైట్రోజన్ ఫిక్సేషన్, ఏరేషన్ జరగడానికి కోసం. కానీ బ్లాక్ సాయిల్స్ని దున్నకుండానే వాటంతటా అవే ఏమవుతున్నాయి? వాటంతటా అవే డీప్ క్రాక్స్ డెవలప్ అవుతున్నాయి. అంటే తనంతట తానే ఏం చేసుకుంటున్నాయమ్మా? డీప్ క్రాక్స్ డెవలప్ అవుతున్నాయి. సాయిల్ పైన ఇలా డీప్ క్రాక్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి, ఇలా పగుళ్ళు అనేటివి డెవలప్ అవుతున్నాయి. ఎవరు చేశారు ఈ పగులను? ఎవరు చేయలేదు, తనంతట తానే తన పగులను డెవలప్ చేసుకుంటుంది. ఎప్పుడు? డ్రై కండిషన్లో ఉన్నప్పుడు. వెట్ కండిషన్లో ఉన్నప్పుడు ఏమవుతున్నాయి? బంకగా గమ్లాగా తయారవుతున్నాయి. ఎప్పుడు? వెట్ కండిషన్లో ఉన్నప్పుడు. వెట్ కండిషన్లో ఉన్నప్పుడు ఇలా బంకగా గమ్ముగా తయారైపోయి మరి డ్రై కండిషన్లో ఉన్నప్పుడు ఇలా తనంతట తానే పగిలిపోయి పగులను ఏర్పరచుకుంటుంది. ఈ పగులను ఏర్పరచుకోవడం ద్వారా ఏరేషన్ అనేది ఇవన్నీ జరుగుతాయి. అందుకోసం వీటిని ఏమంటారు? సెల్ఫ్ ఫ్లోవింగ్ సాయిల్స్ అంటారు. తనని తాను దున్నుకునే నేలలు. అంటే మామూలుగా అయితే రైతు దున్నాలి, ఇలా రైతు దున్ని సాయిల్ని ఓపెన్ చేయాలి. కానీ దీన్ని ఎవరు దున్నకుండానే తనంతట తానే ఓపెన్ అయిపోతున్నది. ఇలా సాయిల్ని ఓపెన్ చేస్తున్నావు కదా, సాయిల్ని దేని ద్వారా ఓపెన్ చేస్తున్నావు? నువ్వు దున్నడం ద్వారా సాయిల్ని ఓపెన్ చేస్తున్నావు. వీటికి దున్నకుండానే సాయిల్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్లవింగ్ చేయకుండానే సాయిల్ ఓపెన్ అవుతుంది. ఎవరు? వాటంతట అవే ఓపెన్ చేస్తున్నాయి, తనంతట తానే ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఏమంటున్నాం? వీటిని సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అంటున్నాం. ఏ కండిషన్లో? డ్రై కండిషన్స్ లోపల సెల్ఫ్ ఫ్లవింగ్ సాయిల్స్ అని చెప్తున్నాం. ఎందుకంటే క్రాక్స్ అనేది తనంతట తాను డెవలప్ చేసుకోవడం, తనని తాను దున్నుకునే నేలలని చెప్తున్నాం. ఓకేనా? నో properties కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే దే ఆర్ ద వాట్ క్లేయి అండ్ ద వాట్ డీప్, దే ఆర్ ద వాట్ స్వెల్ బికమ్ ద వాట్ స్టిక్కీ when they are in the what wet condition, shrink when they are in the what dry. In the dry season these soils are develop the what wide cracks. ఓకే, రిచ్ ఇన్ ద వాట్ లైమ్ అండ్ ఐరన్, మెగ్నీషియం మనం చూసాం. అండ్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అయితే ఏం ఉండదు ఈ సాయిల్స్లో. కలర్ ఓకేనా? ఇది బ్లాక్ సాయిల్స్ ఆల్రెడీ మనం చూసిన ప్రాపర్టీస్ ఇవి. వీటిని వేరే దేశంలో అయితే మనకి రష్యా కానీ ఉక్రెయిన్ లాంటి దేశాలలో వీటిని ఏమంటామంటే మనం చెర్నోజెమ్స్ అని కూడా చెప్తుంటాం. ఎక్కడ? మేజర్లీ రష్యా లాంటి దేశాలలో కానీ ఓకే అండ్ ఉక్రెయిన్ లాంటి దేశాలలో, రష్యా అండ్ ద వాట్ ఉక్రెయిన్ లాంటి దేశాలలో వీటిని ఏమంటాము? చెర్నోజెమ్స్ అని కూడా చెప్తాం. వాళ్ళ భాషలో బ్లాక్ సాయిల్స్ అనేది. చెర్నోజెమ్స్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ సాయిల్స్ అనేది. లేదంటే వీటిని ఏమంటాం మనం? రెగూర్ సాయిల్స్ అని కూడా అంటాం. ఓకేనా? రెగూర్ అనేది సాయిల్స్ అనేది లాటిన్ టర్మ్ నుంచి డెరైవ్ అయింది. రెగూర్ అంటే ఓవర్ఫ్లో ఆఫ్ ద వాట్.
రెగూర్ అంటే ఏంటిది? ఓవర్ఫ్లో అనేది. దేని యొక్క ఓవర్ఫ్లో వల్ల ఫామ్ అయింది ఇదంతా కూడా? దట్ ఈస్ ద ఓవర్ఫ్లో ఆఫ్ ద వాట్? లావా. లావా యొక్క ఓవర్ఫ్లో వల్ల ఫామ్ అయినాయి ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద వాట్? ఓవర్ఫ్లో ఆఫ్ ద వాట్? లావా. లావా యొక్క ఓవర్ఫ్లో వల్ల ఫామ్ అయింది కాబట్టి ఏమంటాం వాటిని? రెగూర్ సాయిల్స్ అని. రష్యా అండ్ ఉక్రెయిన్ లాంటి కంట్రీస్లో వాళ్ళ భాషలో ఏమంటారు వీటిని? చెర్నోజెమ్స్ అని పిలుస్తుంటారు. ఏ సాయిల్స్ని? ఈ సాయిల్స్ని చెర్నోజెమ్స్ అని. ఏ పంటలకు సూటబుల్ అంటే మనకి క్రాప్స్ వైజ్ చూసుకుంటే కాటన్ కానీ మిర్చి కానీ పండించవచ్చు. ఎక్కువ మొత్తంలో వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటాం. ఎందుకు బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటామంటే మనకి కాటన్ రెగ్యూర్ సాయిల్స్తో పాటు వీటిని ఇంకేమంటాం మనం? బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటాం. ఎందుకు బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటామంటే ఎక్కువ మొత్తంలో కాటన్ పండించడానికి సూటబుల్ అన్నమాట. ఇవి ఐడియల్లీ సూటబుల్ ఫర్ ద వాట్? కల్టివేషన్ ఆఫ్ ద వాట్? కాటన్. ఎందుకంటే కాటన్ కూడా దాదాపు 90 నుంచి 100 సెంటీమీటర్స్ ఆఫ్ ద రెయిన్ఫాల్ అనేది అవసరం. అంటే ఎక్కువ మొత్తంలో వాటర్ అవసరం కాటన్కి కూడా. కాబట్టి ఈ బ్లాక్ సాయిల్స్కి ఏమున్నాయమ్మా? మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంది. సో బ్లాక్ సాయిల్స్కి మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో ఏం చేస్తానికి? కాటన్ పండించడానికి సూటబుల్. ఎందుకంటే కాటన్కి ఎక్కువ వాటర్ కావాలి, వీటికేమో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉన్నాయి. రెండేమవుతున్నాయి? సూట్ అవుతున్నాయి. కాబట్టి సో అలా మనకి ఎక్కువ మొత్తంలో కాటన్ని పండిస్తారు భారతదేశంలో. కాబట్టి వీటిని ఏమన్నారు? బ్లాక్ కాటన్ సాయిల్స్ అన్నారు కూడా. వీటిని ఏమన్నారు? బ్లాక్ కాటన్ సాయిల్స్. కాటన్ కానీ మిర్చి కానీ నెక్స్ట్ ప్యాడీ కూడా పండించవచ్చు, రాగి పండించవచ్చు, షుగర్ కేన్, సోయాబీన్ వీటిని కూడా పండించవచ్చు, జవార్, మైజ్, టొబాకోవి. సో ఫ్రూట్స్ అయితే సో మ్యాంగో కానీ, జావా కానీ, వాటర్ మిలన్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, గ్రేప్స్ కానీ ఇవన్నీ పండించడానికి అవకాశాలు ఉన్నాయి వీటి లోపల. వెజిటేబుల్స్ అయితే బ్రింజాల్ కానీ, టొమాటో కానీ, లేడీస్ ఫింగర్ కానీ సో ఇవి పండించడానికి అవకాశం. చాలామందికి సో ఒక అపోహ ఏంటిదంటే ఇది ఓన్లీ కాటన్కి మాత్రమే సూటబుల్ అన్న అపోహ ఉంటుంది. కాటన్ పండించవచ్చు. ఎక్కువ మొత్తంలో భారతదేశంలో టొబాకో కూడా పండిస్తున్నారు. కాటన్ కానీ, టొబాకో కానీ, మిర్చి కానీ ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు వీటిలలో ఎక్కువ మొత్తంలో. అండ్ దాంతోపాటు ఎక్కువ మొత్తంలో మన కర్ణాటక ప్రాంతంలో జవార్ కానీ, మెయిజ్ కానీ కర్ణాటక ప్రాంతంలో సో ఇవి కూడా పండిస్తూ ఉన్నారు మనకి ఎక్కువ మొత్తంలో. సో ఇవన్నిటి క్రాప్స్కి ఇవి సూటబుల్ అయ్యి. చాలామందికి ఓన్లీ కాటన్ అనే పెడుతూ ఉంటారు ఎగ్జామినేషన్లో, రైట్? పంచబడుతుంది. సో మ్యాంగో అండ్ ద వాట్? గోవా అండ్ ద వాటర్ మిలన్ వీటిని కూడా పండిస్తున్నారు. నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే బ్రింజాల్, టొబాకో ఇవి కూడా పండిస్తున్నాం మనం. సో చూడొచ్చు ఇవి కాటన్, ఇదంతా కూడా కాటన్ బ్లాక్ సాయిల్స్. అందుకోసం ఎక్కువ మొత్తంలో బ్లాక్ సాయిల్స్ లోపల భారతదేశంలో ఏం పండిస్తున్నారు? కాటనే పండిస్తున్నారు. కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే. ఎందుకు కాటన్ పండిస్తున్నారంటే కాటన్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. వాటర్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువ మొత్తంలో వాటర్ అవసరం అని. వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి సో మనకి ఎక్కువ మొత్తంలో అది సూటబుల్. నెక్స్ట్ వచ్చేసి మిర్చి కూడా పండిస్తున్నాం భారతదేశంలో. ఏంటి మనకి ఈ బ్లాక్ సాయిల్స్లో మిర్చి కూడా పండిస్తున్నాం. వాటితో పాటు టొబాకో కూడా పండిస్తున్నాం. అందుకే టొబాకో ప్రొడక్షన్లో మన గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఏమున్నాయి మనకి? బ్లాక్ సాయిల్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాడీ కూడా పండిస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో ప్యాడీ కూడా పండిస్తున్నారు వీటిలో ఈ బ్లాక్ సాయిల్స్లో. నెక్స్ట్ రాగి. సో కర్ణాటక ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో సో రాగి పండిస్తున్నారు. నెక్స్ట్ కర్ణాటక ప్రాంతంలో ఇక్కడ ఏంటిది? జవార్. అండ్ మహారాష్ట్ర ప్రాంతంలో కూడా ఏంటిది? జవార్, జొన్న. అండ్ నెక్స్ట్ వచ్చి మెయిజ్, మొక్కజొన్న వీటిని కూడా పండించడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మొత్తంలో. నెక్స్ట్ వచ్చి షుగర్ కేన్ కూడా అద్భుతంగా పండించవచ్చు. మనకి తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది షుగర్ కేన్ ప్రొడక్షన్. అంటే సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అయితే ఉత్తరప్రదేశ్లో పండిస్తారు, కానీ అక్కడ అల్లువియల్ సాయిల్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్, లేడీస్ ఫింగర్. సో ఇవి వంకాయలు కానీ, మనకి బెండకాయలు కానీ ఇవి పండించడానికి అవకాశం ఉంది. మ్యాంగో కానీ, జామకాయలు కానీ, మామిడికాయలు కానీ ఈ చెట్లకు కూడా అనుకూలంగా ఉంటాయి ఇవి ఫ్రూట్స్ కల్టివేషన్ లోపల. సో ఏవి? సో ఈ బ్లాక్ సాయిల్స్ అనేది ఎక్కువ క్యాష్యూ నట్ కూడా సో పండిస్తారు మనకి వీటి లోపల. నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ కూడా పండించడానికి అవకాశం ఉంది. ఎక్కువ మొత్తంలో ఈ సిట్రస్ ఫ్రూట్స్ కూడా పండించడానికి అవకాశం ఉంది వీటికి సంబంధించి, ఈ బ్లాక్ సాయిల్స్కి సంబంధించి. ఓకే. సో ఇవన్నీ కూడా సో మీరు ఒక్కసారి మళ్ళీ చూసుకోవచ్చు. వాటర్ మిలన్ కానీ, క్యాష్యూ నట్ కానీ, మ్యాంగో గోవా కానీ, బ్రింజల్ అండ్ లేడీస్ ఫింగర్ కానీ, షుగర్ కేన్ కానీ, మెయిజ్ కానీ, జవార్ కానీ, రాగి కానీ, ప్యాడీ కానీ, టొబాకో కానీ, మిర్చి కానీ, కాటన్ కానీ ఇవన్నీ కూడా పండించడానికి అవకాశం ఉంది. ఓకే. సో దీస్ ఆర్ ద కంప్లీట్ స్టోరీ ఆఫ్ ద వాట్? బ్లాక్ సాయిల్స్. నౌ గో బ్యాక్ టు ద వాట్? క్వశ్చన్స్. వాట్ ఆర్ ద క్వశ్చన్స్ వీ ఆర్ డిస్కస్డ్? సో ఏం క్వశ్చన్స్ ఉన్నాయి? What are the questions? Just read the questions. Now the block soils are suitable for the water intensive crops. కరెక్టే కదా? ఎక్కువ మొత్తంలో వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్కే సూటబుల్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వాటర్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఉంది, రిటెన్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి. స్టేట్మెంట్ ఈజ్ రైట్. బ్లాక్ సాయిల్స్ ఆర్ హ్యావింగ్ ద వాట్? మోర్ పర్మియబిలిటీ అంటున్నాడు. నో,
ఎక్కువ పర్మియబిలిటీ ఉండదు. ఎందుకంటే 62% అనేది ఏముంది, క్లే ఉంది. క్లే పార్టికల్స్ అనేటివి జస్ట్ 0.002 మిల్లీమీటర్ సైజులో చిన్నగా దగ్గరగా ఉంటాయి పార్టికల్స్ అనేటివి. కాబట్టి అంత ఈజీగా దేన్ని సో ఇమీడియట్గా లోపలికి పంపించవు. పర్మియబిలిటీ అంటే ఏంటిది, సో దట్ పెనిట్రేషన్ కెపాసిటీ, అంత పర్మియబిలిటీ ఉండదు. ఎందుకంటే క్లే పార్టికల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఏదైనా వాటర్ వదిలినా కానీ అంత తొందరగా సో అది అలో చేయదు. So permeability. The block soils are the clayey soils. There's 62% clay ఉంటుంది, right? And the block soils are rich in the what potash and the what phosphate. Yes, rich in the what potash but not in the what phosphate. Phosphate అనేది లేదు, సో తక్కువగా ఉంటుంది. ఫాస్ఫేట్స్ అండ్ నైట్రోజన్స్ అనేటివి ఉండవు దీంట్లో. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటిది, సో ఆన్సర్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ the what and third is correct, 1 and 3. So answer is the what C, 1 and 3. So that is 1 and 3 is the what correct. Next వచ్చేసి block soils are. So block soils are suitable for the what? So you can write them. Block soils are suitable for. Question is missing here. The what? Block soils are suitable for the what? Which crops? Block soils are suitable for the what? Which crops? ఏ crops కి suitable? Block soils అనేటివి ఏ crops కి suitable? ఇవి అంటే just sugar cane కి suitable? Yes. Brinjal కి suitable? Yes. Tobacco suitable. Wheat అనేది suitability కాదు. Wheat అనేది మనం పండించలేము ఈ block soils లో, చాలా రేరెస్ట్. సో బ్లాక్ సాయిల్స్కి వీట్ అనేది సూటబుల్ కాదు. షుగర్ కేన్ కానీ టొబాకో కానీ ఇవి సూటబుల్ అవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటిది 1, 2, 3 కరెక్ట్. బ్లాక్ సాయిల్స్ ఆర్ అసిడిక్ సాయిల్స్, అగ్రిలేషియల్ సాయిల్స్ అండ్ వాట్ బస్. అసిడిక్ సాయిల్సా కాదు కదమ్మా, 7.2 నుంచి 8.5 వరకు ఉంది మనకి pH. కాబట్టి ఆల్కలైన్ సాయిల్స్, అసిడిక్ కాదు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అల్యూమినియం కానీ మెగ్నీషియం కానీ ఐరన్ కానీ లైమ్ కానీ ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ కూడా బేసిక్ కాంపౌండ్స్. సో కాబట్టి ఖచ్చితంగా ఆల్కలైన్ నేచర్ ఉంటాయి. అగ్రిలేషియస్ అంటే ఏమని చెప్పాం, ఎక్కువ మొత్తంలో క్లే ఉంటే ఏమంటాం, అగ్రిలేషియస్ అని చెప్తున్నాం. ఈ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి బసాల్టిక్, డెఫినెట్లీ బసాల్టిక్ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి. సో ఆన్సర్ సర్చ్ ఫర్ ద వాట్ సి, దట్ ఈస్ ద వాట్ 2 and 3 is the what answer. Next, it is formed by the what? So block soils are formed by the deposition of the what sediments spread over the what? So over the what Deccan. Deposition of the sediments కాదు, deposition of the what sediments కాదు, సెడిమెంట్స్ వల్ల కాదు. దేని వల్ల, లావా వల్ల లేదంటే వల్కానిక్ ఎరప్షన్ వల్ల, కానీ సెడిమెంట్స్ డిపాజిషన్ వల్ల కాదు. దే ఆర్ రిచ్ మినరల్స్ కంటెంట్ బికాస్ దీస్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద వాట్ వల్కానిక్ ఎరప్షన్, రైట్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద వాట్ కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటిది 2 and the what 3. ఆన్సర్ ఇస్ ద వాట్ D ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ assertion, the block soils are formed due to the what basaltic rocks. Yes, right. So the block soils are have the what more water retention capacity. Yes, right. రెండు కరెక్టే. కానీ ఎందుకు మరి ఇవి మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంది, బసాల్టిక్ రాక్ వల్ల పోవడం వల్ల మోర్ వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉందా, కాదు. దేనివల్ల, ఎక్కువ మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ద ఏముండడం వల్ల, క్లే అనేది ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ బసాల్టిక్ రాక్స్ వల్ల సో ఫామ్ అవడం వల్ల కాదు. రెండిటికి రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అయినా కానీ అది సో మనకి ఎక్స్ప్లెనేషన్ జరగదు రెండింటికి కూడా. సో ఏ అండ్ ట్రూ ఆర్ వాట్, సో రెండు ట్రూనే కానీ ఒకదానికొకటి సంబంధం లేని స్టేట్మెంట్స్ రెండు కూడా. సో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటిది, ద బ్లాక్ సాయిల్స్ ఆర్ హ్యావింగ్ ద వాట్ మోర్ అమౌంట్ ఆఫ్ ద క్లే అని ఇచ్చి ఇది వాటర్ ఇస్తే అప్పుడు కరెక్ట్ అవుద్ది అది. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ద వాట్ సో ఇంపార్టెంట్ వాట్ ఏరియాస్. సో బ్లాక్ సాయిల్స్కి సంబంధించినటువంటి సో ఇంపార్టెంట్ సో క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూసాం మనం, రైట్. రైట్. సో మీకు కనుక జాగ్రఫీ కోర్సు కనుక మీరైనా ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ గ్రూప్స్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయితే, మీకు కనుక జాగ్రఫీ కోర్సు ఒకటి పూర్తిగా కావాలనుకుంటే మీరు 777 తోటి చందన్ లాజిక్స్లో మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 4 months వ్యాలిడిటీ తోటి 777 రూపీస్కి ఎంటైర్ జాగ్రఫీ కోర్స్ విత్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్, క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ తోటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తోటి మీకు మంచి నాలెడ్జ్ రావడానికి, మీ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ రావడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. Okay, so andariki all the best and the what thank you everyone for your support and the love.